వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్ జరుగుతున్నటువంటి రెనోవేషన్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది మీకు వీడియో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. తమిళ చూస్తారు కదా ఫ్రెండ్స్, కరీంనగర్ రైల్వే స్టేషన్కు వెళ్ళి దారి. ఇప్పుడు మనం ఇటు నుంచి వచ్చాం. మనం ఇటు వెళ్తే లెఫ్ట్ సైడ్ మన కరీంనగర్ వైపు వెళ్తాం. మనం ఇటు స్టేట్కి ఇప్పుడు రైట్ సైడ్ ఇటు సైడ్ వెళ్తే మనం మంచిర్యాల, లక్షడిపేట, జనగారం, ఆదిలాబాద్ వైపు వెళ్తాం. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుని వెళ్తే మన కరీంనగర్ రైల్వే స్టేషన్లోనికి వెళ్తాం. ఇక్కడ ఇప్పుడు మనకి సింగిల్ రోడ్ అనేది దీన్ని డబుల్ రోడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రీసెంట్గానే ఈ పనులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో మనకి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి చాలా కంజెస్టెడ్గా ఉన్న రోడ్డుని ఇప్పుడు చాలా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మధ్యలో డివైడర్ పెట్టి ఫుల్ ఆఫ్ గ్రీన్ ప్లాంటేషన్తో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. 2001లో ప్రారంభమైనప్పటి నుంచి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సింగిల్ రోడ్ మాత్రమే ఉండదు ఫ్రెండ్స్. ఒకటే వే రావడం, ఒకటే వే వెళ్ళడం అనేది ఉండేది. కానీ రీసెంట్గానే ఇక్కడ కరీంనగర్ రైల్వే స్టేషన్ వెళ్ళడానికి స్టేషన్ ముందు వరకు కూడా ఈ డబల్ రోడ్ అనేది ఉంది విత్ డివైడర్ మనకి గ్రీన్ ప్లాంటేషన్తో. ఇప్పుడు ఈయనగా మనం ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది మా రైల్వే స్టేషన్కి. ఇప్పుడు నేను నడుస్తున్న వైపు మన ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ సీసీ రోడ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి కాబట్టి ఈ వే అనేది ఆపేశారు. ఇప్పుడు ఓన్లీ వన్ వేనే పెట్టారు. ఇప్పుడు ఇటు నుంచి వచ్చే వెహికల్స్ అనేవి ఇటు నుంచి రావడం, అలాగే వెళ్ళడం కూడా ఇటు నుంచే ఉంది. ఇప్పుడు ఈ వే టూ సైడ్స్ ఈ వే కంప్లీట్ అయిన తర్వాత ఈ వన్ వే తీసేసి అప్ టూ వే ఎటు నుంచి అయితే మనం ఎంట్రీ అయితే ఇవ్వాలో రైల్వే స్టేషన్కి ఇటు నుంచి మనం స్టేషన్లో వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మన రైట్ సైడ్ ఉండేది వచ్చేసి అది ఎగ్జిట్, ఇది మన లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం వెళ్ళేది డైరెక్ట్ మన స్టేషన్కి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ వేని క్లోజ్ చేశారు. వెహికల్స్ అనేది ఏవి కూడా ఈ రోడ్డు వెంబడి రానివ్వట్లేదు. ఇప్పుడు మనకి ఈ వే నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే వే నుంచి మళ్ళీ స్టేషన్ నుంచి రిటర్న్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు సింగిల్ వే, ఈ వే వచ్చేసి స్టేషన్ వరకు వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రావాల్సిన వెహికల్స్ కూడా మళ్ళీ ఇదే రోడ్లో రావాల్సి ఉంటుంది. ఈ వన్ వే ఎప్పటి వరకు అంటే ఈ రెండు వైపులా మనకి ఈ వర్క్స్ ఏదైతే రోడ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫుల్లీ ఈ రోడ్ అనేది మనకి అందుబాటులోకి రాబోతుంది. ఈ సీసీ రోడ్ అనేది ఈ డబుల్ రోడ్. ఇంతకుముందు మన వీడియోస్లో ఇలాంటి ప్లాంటేషన్ ఏది స్టేషన్ వరకు ఉన్న గ్రీన్ ప్లాంటేషన్ వచ్చేసి ఆ స్టేషన్ కొత్తపల్లి రైల్వే జంక్షన్. నెక్స్ట్ వచ్చేసిన స్టేషన్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా డివైడర్ పైన మనకి ప్లాంటేషన్ అది ఫుల్ గ్రీన్ ప్లాంటేషన్తో టూ సైడ్స్ రోడ్, ఒకటి అప్ అండ్ ఒకటి డౌన్గా ఈ రోడ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి రోడ్డు పూర్తిగా అందుబాటులోకి రానుంది కరీంనగర్ రైల్వే స్టేషన్ వెళ్ళడానికి. ఇప్పుడు మనం కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ముందున్నాం ఫ్రెండ్స్. ఇదే రైల్వే స్టేషన్ యొక్క కొత్త బిల్డింగ్. వీటి పనులు అనేటివి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 95% మొత్తం పూర్తయిపోయాయి, ఇంక్లూడింగ్ కలరింగ్తో సహా. మన పాత రైల్వే స్టేషన్ని ఏమాత్రం కూర్చకుండా దాని పక్కనే ఈ కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళేది రైల్వే స్టేషన్ లోపలికి. ఏదైతే కొత్తగా నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ బిల్డింగ్ లోపల వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది బిల్డింగ్ లోపల తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ వీడియో వచ్చేసి అప్డేట్ నెంబర్ 11. ఇప్పటి వరకు మన ఛానల్లో కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్ సంబంధించినటువంటి 10 వీడియోస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అప్డేట్ నెంబర్ 11. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరినీ మరొకసారి కొడుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఇంకా ముందు కూడా చాలా రాబోతున్నాయి కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పోర్టికో ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ ముందు ఉన్నటువంటి పోర్టికో. ఇది ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే మన ఎంట్రన్స్ గేట్. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉన్న ఎంట్రన్స్ గేట్ ఇదే. ఈ కొత్త స్టేషన్ బిల్డింగ్ కూడా ఇదే. ఇక్కడే మనకి ఎంక్వైరీ కౌంటర్స్, టికెట్ కౌంటర్స్ ప్లస్ ఫుడ్ కోర్ట్స్ రాబోతున్నాయి ఈ స్టేషన్ బిల్డింగ్లోనే. పాత రైల్వే స్టేషన్ ఏమాత్రం కూర్చోకుండా దాని పక్కనే మనకి కొత్త స్టేషన్ బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు వీటి పనులు ఇక్కడ 95% మొత్తం పూర్తయిపోయాయి. ఒకవైపు ఫ్లోరింగ్ పనులు కానివ్వండి, మరోవైపు సీలింగ్ పనులు కానివ్వండి, ఈ పనులు మొత్తం పూర్తయిపోయాయి. ఇది వచ్చేసి స్టేషన్ లోపలికి వెళ్ళే దారి. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. మీరు ఇప్పుడు చూస్తున్న అటు సైడ్ వచ్చేసి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను ఉన్నది మాత్రం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. ఇక్కడ లాస్ట్ టైం మనం వీడియో చూసినప్పుడు రూట్ ఆఫ్ వర్క్స్ అనేది ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు కూడా ఇంకా షీట్ వర్క్ అనేది దీనిపైన రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇదే ఇక్కడ జరుగుతున్న పనులు. ఇప్పుడు మా పాత రైల్వే స్టేషన్ ఉన్నటువంటి COS కవర్ ఓవర్ షెడ్ని మొత్తం తొలగించేసి ఇప్పుడు మన కొత్త రూఫ్ టాప్ వర్క్స్ అనే పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ వీటిపైన మనకు షీట్ అనేది రావాల్సి ఉంది. పాత స్టేషన్ బిల్డింగ్లో ఉన్నటువంటి దాన్ని పూర్తిగా తీసేసి ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లోపలనే ఎండకు ఉండకుండా ప్యాసింజర్ లోపలనే కూర్చోబడుతుంది. మన పాత స్టేషన్ బిల్డింగ్ ఇందులోనే కూర్చోవలసి ఉంటుంది.
ప్రస్తుతానికి ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ నీడ అనేది ఎలాంటిది లేదు కాబట్టి వాళ్ళందరూ కూర్చోవాల్సింది అక్కడే. ఇప్పుడు నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఈ చివరికి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే మన రూఫ్ టాప్ వర్క్స్ జరుగుతున్నాయో ఇక్కడ నుంచి మీకు నేను ఆ చివరి వరకు చూపిస్తాను. మీకు నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు నేను ఉన్నది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఈ చివరికి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఈ రూఫ్ టాప్ వర్క్స్ అనేది వాటి మీద ఇంకా షీట్ వర్క్ అనేది మొదలవ్వలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద మాత్రం మొత్తం పూర్తి అయిపోయింది. మీకు అటువైపు కూడా తీసుకెళ్ళి చూపిస్తాను సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు చూసినది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద జరుగుతున్నటువంటి ఈ రూఫ్ టాప్ వర్క్స్. ఇప్పుడు ఇక్కడ ఇవే వెల్డింగ్ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ వీటిపైన ఈ పనులు పూర్తయిన తర్వాత వీటిపైన మనకి షీట్ వర్క్ అనేది రావాల్సి ఉంది. ఒకవైపు ఏమో ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎక్స్టెండ్ చేసేసి ఈ రూఫ్ టాప్ వర్క్స్ ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ టైల్స్ వర్క్స్ కూడా పాత ఫ్లోరింగ్ని మొత్తం తీసివేసి కొత్త ఫ్లోరింగ్ మనకి ఇక్కడ రాబోతుంది. ఇప్పుడు ఈ షీట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి స్టార్ట్ అయ్యేది ఫ్లోరింగ్ వర్క్స్. ఈ ప్లాట్ఫామ్ అనేది చూస్తున్నారు కదా, ఈ పాతది మొత్తం తీసేసి మనకి కొత్తగా ఫ్లోరింగ్ ఏదైతే మన కొత్తపల్లి రైల్వే స్టేషన్లో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బార్డర్ ఇక్కడ మొత్తం టైల్స్ వర్క్స్ రాబోతున్నాయి. ఇక్కడ నుంచి మన టైల్ వర్క్స్ అనేది స్టార్ట్ కాబోతుంది. టైల్స్ అనేది వర్క్స్ అనేది ఇంకా మొదలవ్వలేదు. ఈ టైల్స్ వర్క్స్తో నీట్గా అవ్వబోతుంది మన ఫస్ట్ ప్లాట్ఫామ్, కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్లాట్ఫామ్. దీని తర్వాత మనకు వచ్చేది ఈ షీట్స్ ఏదైతే రూఫ్ టాప్స్ ఉన్నాయో వీటి రూఫ్ టాప్స్ ఉన్నాయో మనకి షీట్ రావాల్సి ఉంది. ఈ షీట్ వర్క్ పూర్తయిన తర్వాత మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఫ్లోరింగ్ పనులు స్టార్ట్ అవబోతున్నాయి. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఇది టెంపరీ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ మన లాస్ట్ వీడియో చూసారు కదా, అటు సైడ్ మొత్తం క్లోజ్ చేసి పెట్టారు. అది మన ఛానల్లో చూడండి, వీడియోస్లో ఉంటుంది మనకి. ఈ పాత రైల్వే స్టేషన్ వే అయితే ఉందో క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ టెంపరీ వే ఇప్పుడు నేను మీకు చూపించింది. కరీంనగర్ రైల్వే స్టేషన్లోకి ఎవరు రావాలన్నా కూడా ఈ టెంపరీ వే నుంచి వచ్చేసి మన పాత బుకింగ్ కౌంటర్ ఎక్కడైతే ఉందో అక్కడే టికెట్స్ ఇస్తున్నారు, అక్కడే టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నా రైట్ సైడ్ ఉండేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టెంపరీ ఎంట్రన్స్ ఈ స్టేషన్లోకి. ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో 2 ఎస్కలేటర్లు 2 ఎలివేటర్లు వస్తున్నాయని చెప్పాం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎస్కలేటర్ నెంబర్ 1. ఇది 100కు 100% వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు యూజ్ చేసుకొని రెడీగా ఉంది. జస్ట్ మనం పవర్ ఆన్ చేస్తే ఇది ఎస్కలేటర్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు దీని వర్క్స్ అనేది అవుట్ ఆఫ్ 100 ఈ మొత్తం వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి మీకు నేను ఎక్కి చూపిస్తాను. ఇప్పుడు మనం దీని మించి మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మించి కాకుండా ఈ ఏదైతే ఎస్కలేటర్ ఉందో ఈ దీనిపై నుంచి మనం నడుచుకుంటూ నేను తీసుకెళ్ళి చూపిస్తాను. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన వర్క్స్ అట్ ద సేమ్ టైం ఎలివేటర్ నెంబర్ 1 అండ్ ఎలివేటర్ నెంబర్ 2, ఇది లిఫ్ట్ నెంబర్ 1 లిఫ్ట్ నెంబర్ 2 వర్క్స్ ఎంతవరకు వచ్చాయని మీకు చూపిస్తాను. ఇటువైపు ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఎస్కలేటర్, దీని వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి, అలాగే ప్లాట్ఫామ్ 2 మీద నిర్మించినటువంటి ఎస్కలేటర్ నెంబర్ 2 దానిపైన కూడా పూర్తి అయిపోయి అది కూడా మీకు చూపిస్తాను. ఇల్లు పూర్తి అయిన ఈ 2 ఎస్కలేటర్లు కూడా ప్రారంభోత్సవాలు సిద్ధంగా ఉన్నాయి. ఇనాగరల్ రన్కి ఇది కొత్త స్టేషన్ బిల్డింగ్ ఎప్పుడైతే దాన్ని ప్రారంభోత్సవం చేస్తారో అప్పుడే ఈ ఎస్కలేటర్లు ఈ ఎలివేటర్లు వీటి ప్రారంభోత్సవం కూడా ఉంటుంది. మీరు చూస్తున్నది ఎలివేటర్ నెంబర్ 1 ఫ్రెండ్స్. ఇది ఈ లిఫ్ట్ నెంబర్ 1 ఇది ఇంతవరకు వచ్చాయి. యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు 3rd March 2025 3/3/2025 వరకు ఎలివేటర్ నెంబర్ 1 వర్క్స్ ఇంతవరకు వచ్చాయి. ఇది త్వరలోనే మనకి అందుబాటులో రానుంది మనకి. అలాగే ఎలివేటర్ నెంబర్ 2 లిఫ్ట్ నెంబర్ 2 వర్క్స్ ఎంతవరకు వచ్చాయో మీకు చూపిస్తాను మీకు నేను. ప్రస్తుతానికైతే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి కొత్త ట్రైన్స్ అనేది ఏమి నడవట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి నడుస్తున్న ట్రైన్లో ఒకటి వచ్చేసి కరీంనగర్ టు బోధన్ మరియు బోధన్ టు కరీంనగర్ ప్యాసింజర్, ఇంకొకటి కరీంనగర్ టు కాచిగూడ టు కరీంనగర్ ప్యాసింజర్, ఇంకొకటి కరీంనగర్ టు సిర్పూర్ టౌన్ టు కరీంనగర్. ఈ ట్రైన్స్ నడుస్తున్నాయి. అలాగే వారానికి 2 సార్లు నడుస్తున్నటువంటి తిరుపతి ట్రైన్ ఏదైతే ప్రతి గురువారం రాత్రి 7:10 బయలుదేరుతుందో, అలాగే ఆదివారం రోజు రాత్రి 7:15 కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్స్ మాత్రమే నడుస్తున్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఈ 5 ట్రైన్లు మాత్రమే కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి నడుస్తున్నాయి. ఆర్జియేట్ అయ్యే ట్రైన్స్ ఇక్కడ నుంచి అయ్యేటి ఇవే. ఈ 5 ట్రైన్లు మాత్రమే ప్రస్తుతానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి నడుస్తున్నాయి. ఒక్కసారి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి రెనోవేషన్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే ట్రైన్ల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది. ఇటు నార్త్ ఇండియాకు ఇటు సౌత్ ఇండియాకు మధ్యన కరీంనగర్ అనేది మధ్యంతరంగా ఉండబోతుంది. మెయిన్ కనెక్టివిటీగా నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకు కనెక్టివిటీగా మెయిన్గా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది ఉండబోతుంది. రీసెంట్గా కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా పూర్తయిపోయాయి. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, లైట్లు అనేది వెలుగుతున్నాయి ఇక్కడ. ఇంతకుముందు అనేది ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మాత్రం వర్క్స్ అనేది మొత్తం పూర్తి అయిపోయాయి. లైట్స్ కూడా మొత్తం వెలుగుతున్నాయి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన. అలాగే మీకు ఇప్పుడు లిఫ్ట్ నెంబర్ 2 ఏదైతే ఎలివేటర్ నెంబర్ 2 ఉందో
ప్లాట్ఫామ్ సెకండ్ పైన దాని దగ్గరకు మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు జరుగుతున్న పనులు మీకు చూపిస్తాను. ఇదేనండి లిఫ్ట్ నెంబర్ 2. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉన్నటువంటి లిఫ్ట్ నెంబర్ 2 ఇదే, ఎలివేటర్ నెంబర్ 2. యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు పూర్తయిన పనులు ఇవే. త్వరలోనే ఈ లిఫ్ట్ అనేది మనందరికీ అందుబాటులోకి రానుంది, పనులు మొత్తం పూర్తి చేసుకొని. ఇప్పుడు ఇక్కడ దీని ముందు ఉన్నటువంటి ఎస్కలేటర్ వర్క్స్ కూడా ఎంతవరకు వచ్చాయో మీకు చూపిస్తాను. మీకు నేను ఈ లిఫ్ట్ ముందటనే మనకి ఎస్కలేటర్ కూడా ఉంది, వాటి వర్క్స్ ఎంత వచ్చాయో చూపిస్తాను. ఈ రోజు వరకు ఈ ఎలివేటర్ వర్క్స్ పూర్తయింది మాత్రం ఇంతవరకే పూర్తయ్యాయి. త్వరలోనే మనకి ప్లాట్ఫామ్ 2 మీద ఉన్నటువంటి లిఫ్ట్ నెంబర్ 2 ప్రయాణికులందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పుడు నేను మీకు ఎస్కలేటర్ నెంబర్ 2 చూపిస్తాను. ఇదేనండి ఎస్కలేటర్ నెంబర్ 2. ఇది ప్లాట్ఫామ్ 2 పైన ఉంది. ఇది ఇప్పుడు వీటి వర్క్స్ కూడా మొత్తం పూర్తి అయిపోయాయి. జస్ట్ మనం పవర్ ఆన్ చేస్తే సరిపోతుంది. వీటి పనులు మొత్తం 100% పూర్తయిపోయాయి, 100/100. కాబట్టి జస్ట్ పవర్ ఆన్ చేస్తే ఇది మనకి వార్క్లోకి వచ్చేస్తుంది. కాబట్టి దీని ప్రారంభోత్సవం కూడా మనకి స్టేషన్ బిల్డింగ్ ఏదైతే కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్ ఉందో దాని ఇనాగరల్ రోజు నాడే ఈ 2 ఎస్కలేటర్ల ప్రారంభోత్సవం మరియు 2 ఎలివేటర్ల ప్రారంభోత్సవం అనేది ఉండబోతుంది. త్వరలోనే మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ మంత్ ఆర్ మే మంత్ 2025లోనే మనకి ప్రారంభోత్సవం అనేది ఉండబోతుంది. జస్ట్ 1 or 2 monthsలోనే ఏప్రిల్ ఆర్ మేలో ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ మొత్తం పూర్తి చేసుకొని ఇనాగరల్కి సిద్ధం కాబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నటువంటి రూట్ టాప్ వర్క్స్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కూడా మనకి షీట్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ మనకి షీట్ వర్క్ అనేది రావాల్సి ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద వచ్చేసి ఇటు చివర ఫ్రెండ్స్. ఇది మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో చూసిందేమో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అటు చివరి నుంచి ఇటు చివరి వరకు మొత్తం మనకి షీట్ వర్క్ అనేది మాత్రం పెండింగ్ ఉంది. ఈ షీట్ వర్క్ మనకు మొత్తం పెండింగ్ అయిన వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ ప్లాట్ఫామ్ అనేది పూర్తిగా అందుబాటులో రాబోతుంది. ఈ షీట్ వర్క్ మొత్తం పూర్తయిన తర్వాత మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన ఈ ఫ్లోరింగ్ వర్క్స్ మరియు టైల్స్ వర్క్స్ అనేది జరగబోతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నాయి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. అటు సైడు మన లాస్ట్ వీడియో చూసుకున్నప్పుడే చాలా వరకు మొత్తం పూర్తి అయిపోయింది, పెండింగ్ వర్క్ అనేది ఏం లేదు. మొత్తం అన్నిటి మీద షీట్స్ వచ్చేసినాయి అన్ని. ఈ ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3 మీద మొత్తం షీట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు మాత్రమే మనకు షీట్ వర్క్ అనేది పెండింగ్ ఉంది ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన వచ్చేసి. ఇప్పుడు షీట్ వర్క్ కంప్లీట్ అయినాక మనకి కొత్తగా సీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పాత సీటింగ్ మొత్తం తీసేసి ఏదైతే సిమెంట్ తోటి ఇంతకుముందు నిర్మించారో ఈ సీటింగ్ మొత్తం పాత సీటింగ్ తీసేసి కొత్తగా సీటింగ్ అనేది ఇక్కడ రాబోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన. ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఈ సీటింగ్ అనేది ఇంకా ఏర్పాటు చేయలేదు. మన 2 ఎస్కలేటర్లు, 2 ఎలివేటర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పనులు మాత్రం 100% మొత్తం పూర్తి అయిపోయాయి. మనకు జరగాల్సిన పనులు వచ్చేసి మనకి ఈ షీట్ వర్క్ అనేది పూర్తి కావాల్సి ఉంది ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన. ఇప్పుడు నేను కిందికి తీసుకెళ్ళి చూపిస్తాను. సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఈ కిందికి తీసుకెళ్ళి మీకు నేను ఎంతవరకు వర్క్స్ వచ్చాయని చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్ టైం మన వీడియో చూసినప్పుడు ఈ షీట్ వర్క్ ఏదైతే సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద వర్క్స్ ఉన్నాయో మొత్తం పూర్తి అయిపోయాయి. ఇప్పుడు మనకు పెండింగ్ ఉన్నది ఒక లాస్ట్ ఏదైతే ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి తీసుకెళ్ళి చూపిస్తాను. కరీంనగర్ రైల్వే స్టేషన్లో కొత్తగా నేమ్ డిస్ప్లే బోర్డు కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ బోర్డులు కూడా వచ్చాయి ఫ్రెండ్స్. ఒకటి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఇటువైపు ఒకటి కొత్తగా పెట్టారు. ఇంకొకటి వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3 అటువైపు కూడా ఒకటి కొత్తగా నేమ్ బోర్డు అనేది పెట్టారు, కరీంనగర్ రైల్వే స్టేషన్ బోర్డు. ఇంకా దానికి కలరింగ్ అనేది రావాల్సింది, కలరింగ్ ఉంది, దాని మీద నేమ్ బోర్డు అనేది రావాల్సింది కరీంనగర్ రైల్వే స్టేషన్ అని. ఇప్పటివరకు మన కరీంనగర్ స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైనే ఉండేది. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఇటువైపు అటువైపు 2 వైపులా కూడా ఈ కొత్త నేమ్ బోర్డు అనేది బిగించారు. ఇది అది మీకు దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 2 మీద ఉన్నాను ఫ్రెండ్స్. ఇది నా లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్లాట్ఫామ్ 2, నా రైట్ సైడ్లో ఉన్న ప్లాట్ఫామ్ 3. ఇది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ రూట్ ఆఫ్ వర్క్స్ అయితే కంప్లీట్ షీట్ వర్క్ అనేది కంప్లీట్ పూర్తి అయిపోయింది. మన లాస్ట్ వీడియో చూసినప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వాటర్ వస్తున్నాయి లేదా చూద్దాం. ఇప్పుడు లాస్ట్ టైం చూసినప్పుడు మనకి వాటర్ అనేది రాలేదు, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రావట్లేదు, చూసినారా మీరు, వాటర్ అనేది లేదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ అనేది మనకు వెరీ వెరీ నీడీ థింగ్. మనకి ప్రస్తుతం కదా వాటర్ అయితే రావట్లేదు. ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు కానీ వాటర్ అయితే ఇంకా ట్యాప్ నుంచి అయితే రావట్లేదు. మీకు ఆ నేమ్ బోర్డు ఎక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను. మీకు అటు చివర ఉంది. దానిపైన కలరింగ్ వచ్చేసి మళ్ళీ కరీంనగర్ ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో ఆ నేమ్ అనేది ఆ బోర్డు పైన రావాల్సి ఉంది. ఇదే ఫ్రెండ్స్ కొత్తగా బిగించినటువంటి బోర్డు ఇది. దీనిపైన మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది రాబోతుంది. మనకి ఈ వైపు ఒకటి ఉంది, ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన. అటు చివరకు ఇంకోటి కూడా ఉంది, అది కూడా మీకు నేను తీసుకెళ్ళి చూపిస్తాను. దీనిపైన నేమ్ ప్లేట్ పైన మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది రావాల్సి ఉంది, రైటింగ్ అనేది. అది పూర్తయిన తర్వాత మనకి ఈ బోర్డు అనేది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉన్నాను. నేను
ఇటువైపు ఫ్లోరింగ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ డన్, పూర్తయిపోయి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద కూడా జస్ట్ ఒక ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. మొత్తం నీట్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఎంత నీట్ అంటే అంత నీట్గా ఉంది, ప్లస్ క్లీన్గా కూడా ఉంది. జస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది ఇంకా రావట్లేదు ట్యాప్లో నుంచి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బెంచెస్ కూడా అవైలబిలిటీ లేదు కూర్చోడానికి, ప్యాసింజర్లు కూర్చున్నా కూడా బెంచెస్ అనేది లేదు, సీటింగ్ అనేది ఇంకా ఇక్కడ ఎలాంటిది ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏర్పాటు చేయాల్సింది సీటింగ్ అయ్యి ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్. మీకు సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఇడ్చిర వాడు కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. ఎక్కడైతే నేమ్ బోర్డు బిగించారో అక్కడ కూడా ఇప్పుడు 2 కొత్త నేమ్ బోర్డులు వచ్చాయి మనకు, ఒకటి ఈ చివర ఒకటి ఆ చివర. మీకు అక్కడ తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద వాటర్ వస్తున్నాయి కూడా చెక్ చేసి చూపిస్తాను. ఇటు సైడ్ కూడా మనం లాస్ట్ టైం చూసినప్పుడు ఇంకా వాటర్ రావట్లేదు ఈ ట్యాప్స్ నుంచి, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి ప్యాసింజర్ అందరికీ, ఇక్కడ నుంచి ప్రయాణించే ప్యాసింజర్ అందరికీ ఇది వెరీ వెరీ నీడ్ థింగ్ కాబట్టి ఈ వాటర్ అనేది మస్ట్ చుట్టూ ఉండాల్సిందే. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ప్రెజర్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ట్యాప్ ఇక్కడ కూడా వాటర్ అనేది రావట్లేదు. ఇక ట్యాప్స్ మొత్తం ఫిడేస్ ఉన్నాయి కానీ ఇంకా ఇందులో నుంచి మాత్రం వాటర్ అనేది రావట్లేదు. ఈ వాటర్ అనేది రావాల్సి ఉంది, ఎందుకంటే ప్యాసింజర్ అందరికీ, ఇక్కడ నుంచి ప్రయాణించే వాళ్ళందరికీ మనకు వాటర్ అనేది వెరీ వెరీ నీడ్ థింగ్ కాబట్టి. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడే మనకి షీట్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఇక్కడనే ఈ సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన, ఇప్పుడు నా రైట్ సైడ్ ఉన్నది సెకండ్ ప్లాట్ఫామ్ అది. దీనిపైన మనకి షీట్ వర్క్ అనేది రావాల్సి ఉంది. ఈ థర్డ్ ప్లాట్ఫామ్ పైన షీట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. పెండింగ్ ఉన్న వర్క్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ సెకండ్ ప్లాట్ఫామ్ పైన షీట్ వర్క్ ఇంతవరకే రావాల్సి ఉంది. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఈచ్ వరకు వచ్చాం మనం. ఈ పెండింగ్ వర్క్ పూర్తి అయిపోతే మనకి ఈ షీట్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన మనకి పూర్తిగా అందుబాటులోకి వస్తాయి ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మన నేమ్ బోర్డు ఇక్కడ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్, ఇది కొత్తగా బిగించారు, ఇది రీసెంట్గా ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఉంది. దీనిపైన మనకి కరీంనగర్ నేమ్ అనేది రావాల్సి ఉంది, కలరింగ్ వేసి దీని మీద కరీంనగర్ రైల్వే స్టేషన్ నేమ్ బోర్డు అనేది దీని మీద మనకి నేమ్ ప్లేట్ రావాల్సి ఉంది. ఇదే ఫ్రెండ్స్, ఇది కొత్తగా బిగించినటువంటి నేమ్ బోర్డు, ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ బోర్డు. ఇది ఒక్కసారి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ జరుగుతున్నటువంటి రినోవేషన్ వర్క్స్ పూర్తయిపోయి మనకు కొత్త కరీంనగర్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరే ట్రైన్ల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది. అలాగే ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది మధ్యలో ఉండబోతుంది, ఏదైతే నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియాకి మెయిన్ కనెక్టివిటీగా ఉండబోతుంది. ఇటువైపు గుజరాత్ వైపు కానివ్వండి, ఇటు బాంబే వైపు కానివ్వండి, ఇటు చెన్నై వైపు కానివ్వండి, ఇటు మధ్యప్రదేశ్ భోపాల్ వైపు కానివ్వండి, ఇక్కడ నుంచి మనకి ట్రైన్స్ అనేది చాలా అంటే చాలా మొదలు కాబోతున్నాయి. అలాగే కొత్తపల్లి రైల్వే జంక్షన్ జరుగుతున్నటువంటి ఈ వర్క్స్ మొత్తం పూర్తయిన తర్వాత మనకి సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా ఇటు కాశీగూడ వెళ్ళాల్సిన యూపీ వైపు వెళ్ళే ట్రైన్లు కూడా మనకి ప్రారంభంగా పోతున్నాయి ఫ్రెండ్స్. జస్ట్ ఒక మన కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అనేది కంప్లీట్ అవ్వడానికే ఉంది. ఒక్కసారి ఈ పనులు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఈ కరీంనగర్ మీదుగా బయలుదేరే రైళ్ల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది. అలాగే కరీంనగర్ నుంచి ప్రతి గురువారం రాత్రి 7:15 మరియు ప్రతి ఆదివారం రాత్రి 7:15 కరీంనగర్ టు తిరుపతి వెళ్ళే ట్రైన్ని కూడా ప్రతిరోజు నడిపే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళే ప్రయాణికుల సంఖ్య కూడా ప్రతిరోజు పెరుగుతుంది కూడా ఆల్రెడీ. ఇప్పుడు మనకు వారానికి 2 సార్లు ఉన్నటువంటి ఈ ట్రైన్ని ప్రతిరోజు కరీంనగర్ టు తిరుపతి వెళ్ళేలా చేయబోతున్నారు. అలాగే భవిష్యత్తులో ఎంతటి రద్దీనైనా తట్టుకునే విధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దుతున్నారు. ఒక్కసారి ఈ పనులు మొత్తం పూర్తి చేసుకొని కరీంనగర్ రైల్వే స్టేషన్ను సరికొత్తగా ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అత్యంత బిజీగా మారబోతున్న మన కరీంనగర్ రైల్వే స్టేషన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.